అపవాది తీసుకొచ్చేది నీ జీవితంలో నువ్వు పాడైపోవడానికి నేత్రాశ, శరీరాశను కలిగించి నిన్నేం చేస్తుందంటే నీ శరీరాన్ని అపవిత్రపరుస్తుంది. హల్లెలూయా. దేవుని సముఖములో నీ శరీరం అపవిత్రపరచబడితే దేవుని యొద్ద నుండి ఏ దీవెన పొందుకోవడానికి నీకు అర్హత ఉండదు. అర్థమైందండి? నువ్వు అపవిత్రంగా ఉంటే దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉండడు. ఎందుకంటే నీ శరీరంలో నువ్వు ఆయనకి చోటిచ్చే పరిస్థితి లేకపోతే మన జీవితంలో ఆయన కార్యాలను మనం అనుభవించలేము. గురి లేకపోతే బరి దాడతారంట. తెలియా అంటే లిమిట్ దాడతారంట. అంటే నీకు ఏం కావాలి అంటే కొన్ని లిమిట్స్ని నువ్వు ఏర్పరచుకోగలగాలి.